మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నటువంటి బీఆర్ఎస్ మహాసభకు సర్వం సిద్ధమైంది. ఖమ్మం వేదికగా దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనేటువంటి కేసీఆర్ ఆశయానికి మరి కాసేపట్లో బీజం పడనుంది. బీఆర్ఎస్గా మారినటువంటి టీఆర్ఎస్ తన లక్ష్యాన్ని అలాగే దేశ రాజకీయాల్లో ఎలాంటి క్రియాశీలక పాత్ర పోషించనుంది అనేటువంటిది ఖమ్మం గడ్డ మీద నుంచి జరిగేటువంటి ఈ మహాసభ ద్వారా తెలియనుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను మీరు చూస్తున్నారు. దాదాపు 5 లక్షల మంది టార్గెట్తో ఈ సభను ఖమ్మం వేదికగా నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలంచారు. దానికి తగ్గట్లుగానే సమయం కాస్త తక్కువ ఉన్నప్పటికీ ఖమ్మం జిల్లా నేతలు అలాగే రాష్ట్ర మంత్రివర్గం మొత్తం అంతా కూడా దీనిపైనే ఫోకస్ పెట్టి ఈ సభను ఎలాగైనా సరే గ్రాండ్ సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ సభ ఏర్పాట్లను ఆ సభలను చేసినటువంటి వివిధ ఏర్పాట్లను మీరు ఇప్పుడు చూస్తున్నారు. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ తలపెట్టినటువంటి షెడ్యూళ్ళు, అక్కడికి వచ్చేటువంటి అతిథులు, వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు కనుక చూసినట్లయితే 17వ తేదీ అంటే నిన్న రాత్రికే జాతీయ నేతలంతా కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు. అలాగే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి, పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్కి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ స్వాగతం చెప్తారు. ఆయనే ప్రోటోకాల్ చూస్తారు. ఇక కేరళ సీఎం పినరయి విజయన్కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సిపిఐ జాతీయ నేత డి రాజాకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ స్వాగతం పలుకుతారు. అలాగే ఈరోజు ఉదయం జాతీయ నేతలంతా అంటే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అండ్ బై ద సేమ్ వే వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం అంతా కూడా వచ్చినటువంటి వాళ్ళు తెలంగాణ సీఎం కేసీఆర్తో బ్రేక్ఫాస్ట్ చేసి అలాగే దాని తర్వాత దేశ రాజకీయాలపైన వీళ్ళంతా చర్చిస్తారు. బ్రేక్ఫాస్ట్ తరువాత వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు అందరూ కలిసి యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు చేసినటువంటి అనంతరం యాదాద్రి నుంచి 2 ప్రత్యేక హెలికాప్టర్లలో ఖమ్మంకు వీరంతా బయలుదేరుతారు. ముందుగా ఖమ్మంకి చేరుకున్న తర్వాత జాతీయ నేతలంతా ఖమ్మంలో ఉన్నటువంటి కలెక్టరేట్కు చేరుకొని తెలంగాణ రాష్ట్రంలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే ఇక సభ ఏర్పాట్లను ఇప్పుడు మీరు చూసినట్లు సభ ఏర్పాట్లను, సభా వేదికను కనుక చూసినట్లయితే జాతీయ నేతలంతా తెలంగాణ మంత్రివర్గంతో సహా వీళ్ళంతా కూడా ఖమ్మంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభా వేదిక ముందు కూర్చునే విధంగానే ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దాని ప్రకారము జాతీయ నేతలకు అలాగే తెలంగాణ మంత్రి వర్గానికి మొత్తం అంతా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక సభా వేదికను కనుక చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులతో పాటు జాతీయ నేతలు మాత్రమే సభా వేదిక మీద ఉంటారు. కేవలం ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రులు, ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే సభా వేదిక మీద ఉంటారు. మిగతా వారందరూ తెలంగాణ మంత్రులు వీరందరూ కూడా సభా వేదిక ముందు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విభాగంలోనే ఉంటారు. ఇది సభా వేదిక అండ్ బై ద సేమ్ వే సభ జరుగుతున్నటువంటి తీరు. అయితే ఇక 5 లక్షల మందిని సమీకరించాలనేటువంటిది బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తోంది. 5 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారు, కార్యకర్తలు హాజరవుతారు అనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కరెక్ట్గా ప్రారంభమయ్యేటువంటి ఈ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటలకే సభ ప్రారంభమవుతున్నప్పటికీ కూడా ఉదయం 7 గంటలకే సభా ప్రాంగణాన్ని నుంచి చేరుకునేటువంటి రహదారుల మొత్తాన్ని కూడా మూసివేసి ట్రాఫిక్ని మళ్లించే ఏర్పాట్లు చేశారు. ముందుగానే ఖమ్మం పోలీస్ కమిషనర్తో పాటు మిగతా పోలీసు ఉన్నతాధికారులు మొత్తం అంతా కూడా ట్రాఫిక్ని మళ్లించడం మాత్రమే కాకుండా ఏ రూట్ నుంచి వెళితే ఎలాంటి అసౌకర్యం కలగదు అనేటువంటి దానిపైన కూడా మొత్తం అంతా డీటెయిల్డ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు. ఇక పార్కింగ్ విషయానికి వస్తే 5 లక్షల మంది హాజరయ్యేటువంటి ఈ సభ పార్కింగ్ ఎలాంటి లోపాలు తలెత్తకుండా అత్యాధునిక టెక్నాలజీని బీఆర్ఎస్ ఇక్కడ వాడుతుందని చెప్పవచ్చు. వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి వారి వాహనాల కోసం గూగుల్ మ్యాప్స్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఒక ప్రత్యేక
స్కాన్ కోడ్ను ఇచ్చారు. ఆ కోడ్ని స్కాన్ చేస్తే ఆ పార్కింగ్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ఏంటి అనేటువంటిది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంటే సభ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఒకటేసారి తండోపతండాలుగా బయటకు వచ్చేటువంటి క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి ఒక ఉంటుంది. అండ్ బై ద సేమ్ వే కన్ఫ్యూజ్ అయ్యి ట్రాఫిక్ అంతా కూడా ఒక జామ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా ఈ అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు పార్కింగ్ విషయంలో. సభకు చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఏ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేటువంటిది మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు మనం మీరు చూస్తున్న విజువల్స్లో 5 లక్షల మంది మాత్రమే కాకుండా సభను ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే బీఆర్ఎస్ యొక్క లక్ష్యం ఏంటి, బీఆర్ఎస్ ఏం చెప్పబోతోంది, ఖమ్మం వేదికగా ఎందుకు ఖమ్మాన్నే వేదికగా ఎంచుకుంది అనేటువంటి దానిపై ప్రతి కటౌట్లోనూ ప్రతి ఫ్లెక్సీలోనూ వాళ్ళ నినాదాలు అండ్ బై ద సేమ్ వే అక్కడ ఉన్నటువంటి ఆ లక్ష్యాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ సభకు ముఖ్యంగా హాజరయ్యేటువంటి దేశ నేతల మొత్తాన్ని కూడా వాళ్ళందరి కటౌట్స్ కూడా ఇప్పుడు మనము చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ తలపెట్టినటువంటి ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందనేటువంటి అంచనాలో బీఆర్ఎస్ నేతలంతా ఉన్నారు. ఖమ్మం నుంచి దేశ రాజకీయాలకు బీఆర్ఎస్ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా, ఒక దిక్సూచిగా మారుతోంది అనేటువంటి సంకేతాన్ని బలంగా ఇవ్వాలనేటువంటిది బీఆర్ఎస్ ప్రయత్నం. ఇది ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ మహాసభ నుంచి జరుగుతున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్.